గ్రామంలోని పాత బస్టాండ్ దగ్గర ఒక చిన్న టీ దుకాణం ఉండేది. దానికి టిన్ షీట్తో చేసిన పైకప్పు ఉండేది. వేసవిలో మండిపోయేది, వర్షంలో చుక్కలు చుక్కలుగా వర్షించేది. ఆ దుకాణం యజమాని రమేష్. ఉదయం నుంచి రాత్రి వరకు టీనే చేస్తుంటాను, కానీ నా జీవితం ముందుకు సాగడం లేదు. రమేష్, ఇంటి అద్దె 2 నెలలుగా బాకీ ఉంది. కూతురు స్కూల్ ఫీజు కూడా అడుగుతున్నారు. నాకు అన్నీ తెలుసు లక్ష్మి, కానీ నా ఆదాయం మాత్రం ఒక గ్లాస్ టీంత మాత్రమే ఉంది. అప్పులు పెరుగుతున్నాయి, ఆశలు మాత్రం తగ్గుతున్నాయి. రమేష్ అన్న, టీ బాగానే ఉంది, కానీ రోజు అదే రుచి. ఈ రోజుల్లో జనాలు కేవలం టీ కోసం ఆగడం లేదు. ప్రతి మాట రమేష్ గుండెల్లో గుచ్చుకుంటూ పోయింది. అమ్మా, బిర్యానీ వాసన ఎంత బావుంటుందో కదా. అవును బిడ్డా, కానీ అది మన వశంలో లేదు. నేనెప్పుడూ బిర్యానీ తినలేనా? ఆ ప్రశ్న రమేష్ ఆత్మ వరకు కుదిపేసింది. పేదవాడి పిల్ల బిర్యానీ కల చూడగలిగితే ఆ కలను నిజం చేయడం నా బాధ్యత. అదే గ్రామం మరో చివరలో ఒక చిన్నదైన చాలా ప్రసిద్ధమైన దుకాణం ఉండేది. దాని పేరు సలీం బిర్యానీ. దుకాణం చిన్నదే, కానీ వాసన మాత్రం అంత పెద్దది. దూర దూరాల్నుంచి ప్రజలు వచ్చేవారు. సలీమన్నా, నీ బిర్యానీ వాసన మొత్తం గ్రామాన్నే లాగేస్తోంది. రమేష్, బిర్యానీ మసాలాలతో కాదు, మనసుతో తయారవుతుంది. నెమ్మదైన మంట, సరిగ్గా దమ్ మరియు ఓర్పు, ఇవే బిర్యానీ ప్రాణం. రమేష్ ప్రతి మాటను మనసులో దాచుకున్నాడు. రమేష్, ఇది కేవలం బిర్యానీ కాదు, మన చివరి ఆశ. టీ దుకాణంలో మొదటిసారి బిర్యానీ దమ్ మీద పెట్టారు. వాసన అలా పాకింది. టీ తాగేవాళ్లు కూడా బిర్యానీ అడగడం మొదలుపెట్టారు. ఇంత చౌకగా, ఇంత మనసుతో చేసిన బిర్యానీ. అమ్మా, ఈరోజు నా కల నిజమైంది. ఈరోజు రమేష్ కేవలం టీవాడు కాదు, గ్రామం గర్వించే గుర్తింపు. పరిస్థితులతో పోరాడినవాడే చరిత్రను రాస్తాడు.